అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్యూనిస్. నేను కిరణ్. అయితే ప్రతిసారి వినాయక చవితి అప్పుడు మనం చూస్తూనే ఉంటాం. వినాయకుని విగ్రహ యొక్క రూపాలు డిఫరెంట్ గెటప్లో తీసుకొస్తూ ఉంటారు. అయితే గతంలో మనము దాదాపు పురాతన కాలంలో చూసుకున్నట్లయితే ఊరికి ఒకే ఒక వినాయకుడు ఉంటుండే. అది కూడా అతిపెద్ద గన్పైన పెట్టి మరి ఊరు ప్రజలందరూ కూడా అక్కడికే వచ్చి కోలాటలు ఆడడం కానీ, లేదంటే అక్కడ డ్యాన్సులు, ఆటపాటలు, లేదంటే భక్తి పూజలు ఇవన్నీ కూడా నిర్వహిస్తుండే, మనకు తెలిసిన విషయమే. అయితే రాను రాను ఏమైపోయింది, మరి ఊరికొక్క వినాయకుడిని పెట్టడం పోయి గల్లీకి 10 వినాయకులు అయిపోతూ ఉన్నాయి. ఊరికి దాదాపు 100 వినాయకుల కన్నా ఎక్కువ కూడా దాటిపోతూ ఉన్నాయి కొన్ని ఊర్లలో. సో అయితే సరే, ఇదంతా కూడా పక్కన పెడితే మరి ఈ మధ్యకాలంలో నిజంగా ఎవరైతే కొంతమంది, అంటే అందరూ కూడా కాదు, కొంతమంది యొక్క నిజంగా మతి భ్రమిస్తుందా లేదంటే మైండ్ ఖరాబ్ అయిపోతుందా అర్థమైతే లేదు. కానీ మరి వినాయకుని విగ్రహ ప్రతిష్ట రూపంలో కొన్ని డిఫరెంట్గా గెటప్లు ఏర్పాటు చేసినటువంటి వినాయకులను అయితే తయారు చేస్తూ ఉన్నారు. మరి ఆ వినాయకుల్ని కూడా తీసుకొచ్చి మరి మండపాల్లో కూడా ప్రతిష్ఠింపజేస్తూ ఉన్నారు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో సినిమాల్లో ఏదైతే హైలైట్ అయినాయో మరి కొన్ని సినిమాలు కావచ్చు, గబ్బర్ సింగ్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గెటప్ రూపంలో వినాయకుడు, అలాగే మరి పుష్ప సినిమాలో ఉన్నటువంటి అల్లు అర్జున్ గెటప్లో ఉన్నటువంటి వినాయకుడు, అలాగే మరి ఇట్లా డిఫరెంట్గా ఇష్టారీతిన 6 ప్యాక్ ఉన్నటువంటి గణపతి, ఇవన్నీ కూడా పెట్టి ఇష్టారీతిన మరి వ్యవహరిస్తూ ఉన్నారు. ఇష్టారీతిన మరి మండపాల్లో ప్రతిష్ఠింపజేసి ఆ యొక్క వినాయకుని విగ్రహాలు కూడా పూజలు అయితే నిర్వహిస్తున్నారు. సో ఇవన్నీ కూడా పక్కన పెడితే ఈ సంవత్సరం మరి ఒక దగ్గర మరి ఏదైతే హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి గారి గెటప్తో పోలినటువంటి ఒక వినాయక విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్ఠింపజేయడం జరిగింది. నిజంగా అసలు ఇదంతా కూడా చేస్తే ఏదన్నా ఏదైనా విగ్రహానికి పూజ చేయాలి, లేదంటే భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించాలని చెప్పేసి మన వేద పండితులు వీళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నటువంటి క్రమంలో మన ఇష్టారీతిన మరి సినిమాలతో పోలినటువంటి హీరోలతో పోలినటువంటి గెటప్లు కావచ్చు, లేదంటే పొలిటీషియన్స్తో పోలినటువంటి గెటప్లతో వినాయక విగ్రహాలు తయారు చేయడం అసలు ఏంటో మనకైతే అర్థం కాకుండా తయారైపోతుంది సమాజం. అయితే జనరల్గా మన విగ్రహాలైనా మన దేవుళ్ళైనా ఎట్లుంటాయంటే ప్రతి ఒక్క దేవునికి అయితే విగ్రహము, రూపము, ఆకారం అనేది ఒకటి ఉంటుంది. సో వాళ్ళైతే మన పెద్దలు కావచ్చు, దేవుళ్ళు కావచ్చు, రూపం అయితే ఒకటే తిరిగి ఉంటుంది. కానీ ఇప్పుడు వెంకటేశ్వర స్వామి చూసుకుంటే ఒకే విధంగా కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు శివుడు చూసుకున్నా ఒకే విధంగా కనిపిస్తూ ఉంటారు. సో ఇట్లా మన దేవుళ్ళందరూ కూడా ఒకే విధంగా కనిపిస్తూ ఉంటారు. కానీ గణపతి పండుగ వచ్చేసరికి మనకు డిఫరెంట్ ఆకారంలో అయితే కనిపిస్తుంది. ఇది నిజంగా జనాలకు ఎవరైతే ఏర్పాటు చేస్తున్నారో వాళ్ళకైతే పిచ్చి పరాకాష్ఠకెక్కిందని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు గణపతికి అంటూ ఒక విగ్రహం ఉంటుంది. మరి ఏ పూజ చేసినా కానీ ముందుగా స్టార్ట్ అయ్యేదైతే వినాయకుని అయితే స్మరించుకుంటారు ప్రతి ఒక్కరు. సో మరి వినాయకుడిని మరి ఎట్లా చూపించాలో అట్లా చూపించకుండా ఇష్టం వచ్చిన రీతిలో సినిమాలకు కావచ్చు, క్రికెటర్స్ కావచ్చు, వాళ్ళ రూపంలో చూపించడము నిజంగా ఇది మన సంస్కృతిని మనమే కించపరిచినట్లు కాదా? ఒక్కసారి ఆలోచించండి. మన దేవుని ఎట్లా ఉండాలో అట్లే ఉండాలి. ఫస్ట్ అయితే మీకు కొన్ని ఫొటోస్ అయితే చూపిస్తాం. మరి రీసెంట్గా గోషామహల్ ఏరియాలో మరి రేవంత్ రెడ్డి ఆకారంతో పోలిన ఒక వినాయకుని అయితే ఏర్పాటు చేసారు. దాని వీడియో చూసిన తర్వాత మనం అయితే దాని గురించి అయితే మాట్లాడదాము. సో ఇది చూడొచ్చు, గోషామల్ నియోజకవర్గంలోని హబీబ్ నగర్లో సీఎం రేవంత్ రెడ్డి గెటప్లో వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై ఎమ్మెల్యే రాజాసింగ్ అయితే అభ్యంతరం వ్యక్తం చేసినట్టు. మరి వెంటనే మండపాన్ని తొలగించేలా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సిపికి అయితే లేఖ రాసినట్టు ఆయన. మరి సీఎంపై గౌరవంతో దాన్ని ఏర్పాటు చేసిన ఆయన తమకు దేవుడు కాదన్నారు. ఇలాంటి చర్యలు హిందూ సమాజం మనోభావాలను అయితే దెబ్బతీస్తాయని చెప్పేసి మరి రాజాసింగ్ గారు అయితే చెప్పడం జరిగింది. ఒకసారి ఆ వీడియో అయితే చూడండి ఒకసారి ఎట్లా ఉంది. చూడండి, సేమ్ వినాయక విగ్రహం లాగా ఉండాలి. కానీ మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అసలు దేవుడికి చెప్పులు నచ్చుతాయా? మనం గుళ్ళోకి మండపంలోకే చెప్పులు వేసుకుని వెళ్ళాం. వినాయక విగ్రహానికే షూ దొరికించారు అక్కడ. ఏంది దారుణం? మరి మన ఏదైతే సనాతన ధర్మం ఉందో మరి సనాతన ధర్మాన్ని మనం అవమానిస్తున్నట్టు కదా ఇట్లా ఇష్టారీతిన మరి విగ్రహాలు తయారు చేయడం వల్ల రేవంత్ రెడ్డి గారు ఇట్లా ఏర్పాటు చేసే వాళ్ళకు కొంచెమన్నా జ్ఞానము ఉండాలి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావచ్చు, మీకు నచ్చిన అభిమాని కావచ్చు, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చు, బట్ ఇట్లా మరి ఒక దేవుని రూపంలో మరి రేవంత్ రెడ్డి ఈ విగ్రహాన్ని ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఒక స్టాచ్యూ పెట్టుకోండి, ఇంత పెద్ద 100 ఫీట్ల కాదు 200 ఫీట్ల స్టాచ్యూ పెట్టుకోండి, తప్పలేదు. కానీ మనం ఏదైతే దైవాన్ని అయితే పూజిస్తామో మరి దానికి సంబంధించి మొత్తము యాజ్ టీజ్గా పెట్టడము ఎంతవరకు కరెక్ట్? మరి హిందూ మతాలని ఎవరు కించపరుస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించండి. మనము జరుగుతూ ఉంటే మన దేశంలో అయితే మతాలు అని చెప్పేసి మనమైతే నిత్యం కొట్టుకుంటూ ఉంటాం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా. మరి ఇక్కడ మన హిందూ సాంప్రదాయాన్ని ఎవరు కించపరుస్తున్నారో ఒకసారి అయితే ఆలోచించుకోండి మీరు. మరి ఇట్లా కనిపించడం వల్ల మరి రేవంత్ రెడ్డి ఫోటో ఇట్లా పెట్టి మరి సేమ్ యాజ్ టీజ్ ఆకారం. ఇప్పుడు దేవుడు చెప్పులు వేసుకుంటాడా? చెప్పులు వేసుకోరు కదా. గణపతి విగ్రహం ఏదైనా చెప్పులు ధరించాక మీరు చూసిరా? మరి ఇక్కడ చెప్పులు ధరించారు. ఇక్కడ కింద గణపతిని పెట్టారు. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి నిలబడ్డాడు, ఆయన కింద గణపతిని నిలబెట్టాడు. అంటే దాని అర్థం ఏంటి?
అంటే మన దేవుళ్ళని ఎవరు కించపరుస్తున్నారు? మనమే కించపరుచుకుంటున్నాం కదా. అయినా ఈ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చిందో అర్థమైతలేదు కానీ ఏ కొత్త సినిమా రిలీజ్ అయితే చాలు ఆ సినిమా యొక్క హీరో గెటప్ లో ఈ వినాయకుని విగ్రహం తయారు చేయడం. సో ఇంకొన్ని ఫోటోలు చూపిస్తాం మీకు, గత కొన్ని సంవత్సరాల నుంచి అయితే వైరల్ అవుతున్నాయి ఇవి. సో అయ్యో ఇక్కడ చూసుకోవచ్చు, పుష్ప వినాయకుడు అంట. అక్కడ పుష్ప వినాయకుడు. మీకు సినిమా అభిమానం ఉంటే మీ నెత్తిలో పెట్టుకోరు, మీ ఇంట్లో పెట్టుకోర్రా నాయన. ఈ దేవుళ్ళకి ఎందుకు అవమానం పరుస్తున్నారు? దేవుళ్ళని ఎందుకు లాక్కొస్తున్నారు అందులోకి? ఇక్కడ చూడొచ్చు. ఇంకా ఇంకా ఏమన్నాయి? ఇంకా బాలీవుడ్ లో క్రిష్ లాగా గబ్బర్ సింగ్ వినాయకుడు అంట. నాకు తెలిసి వినాయకుడు అయితే ఒక్కరే ఉంటారు, మరి దేవుడు అయితే ఒక్కరే ఉంటారు. మరి గబ్బర్ సింగ్ వినాయకుడు ఎక్కడి నుంచి వచ్చారు? పుష్ప వినాయకుడు నుంచి ఎక్కడి నుంచి వచ్చారు? మరి వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఇగో పుష్ప ఇట్లా తగ్గేదే లేదని పుష్ప అంట. మరి పుష్ప క్యారెక్టర్ కూడా మనకు తెలుసు, వాళ్ళ పుష్ప ఎలాంటి క్యారెక్టర్ ఉంటుందో. మరి అట్లా మరి దేవుని చేస్తే మరి దేవుడు కూడా ఆ విధంగా చేస్తాడు అన్నట్ట. ఎట్లా ఇవన్నీ ఎట్లా ఏర్పాటు చేస్తారు? వీడనైతే మరి ఘోరం. మరి ఫార్మల్ డ్రెస్ లో వినాయకుడు విగ్రహం మరి ఆఫీస్కి వెళ్తున్నట్టుగా సీతమ్మ వీధిలో గణపయ్య పందిరి అని చెప్పి ఏదో తయారు చేసారు. సో ఈ విధంగా నడుస్తా ఉంది. మరి ఇట్లా ఉంది పరిస్థితి. మన దేవుళ్ళని ఎవరు కించపరుస్తున్నారు అనేది చూడాలి. ఇగో అల్లూరు సీతారామరాజు విగ్రహం అంటే, ఇగో రామ్ చరణ్కి సంబంధించి అల్లూరు సీతారామరాజు ఫోటోలో ఉంది కదా, అది పెట్టు. సో ఇక్కడ ఏంటి? బాహుబలి వినాయకుడు. ఇంకో దగ్గర కూడా 6 ప్యాక్ వినాయకుడిని కూడా చూసి మనకైతే గణపయ్యకు బొజ్జ ఉండడం అయితే చూస్తాం. మరి అక్కడైతే 6 ప్యాక్ పెట్టేసి రేకంగా. మరి అక్కడ 6 ప్యాక్, ఇగో ఇక్కడ 6 ప్యాక్ గణపతి అంట. ఇగో ఇక్కడ చూడొచ్చు. అసలు దేవుణ్ణి ఇష్టారీతిన తయారు చేయడం వల్ల మనకు ఏమి రాదు. నిజంగా మన సంస్కృతిని మనమే మచ్చ తెచ్చినట్టే తప్ప మరి పెద్ద ఏదో పబ్లిసిటీ అయిపోతుంది అని చెప్పి ఇష్టారీతిన మరి మండపాలు అయితే కొంతమంది వ్యక్తులు అయితే అనుసరిస్తూ ఉన్నారు. మరి మిగతా గణపతులతో పోలిస్తే మన గణపయ్య చాలా క్రేజీగా ఉండాలి, లేకపోతే మనకు హైలైట్ కావాలి, సోషల్ మీడియాలో వైరల్ కావాలి, చాలామంది మన గురించి మాట్లాడుకోవాలని చెప్పి కూడా కొంతమంది పోరగాళ్ళు ఇష్టారీతిన ఇట్లాంటి విగ్రహాలు తెచ్చి కూడా మరి ప్రతిష్టాపన చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మరి ఏదైతే ఈ సనాతన ధర్మాన్ని అవమానిస్తూ ఉన్నారో వాళ్ళ పైన ఖచ్చితంగా కఠినంగా చర్యలు తీసుకోవాలి. మరి ఎక్కడెక్కడైతే మరి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మరి మిగతా రాష్ట్రాల్లో కూడా ఎక్కడెక్కడైతే ఇట్లాంటి కథలు పడుతున్నారో, మరి దేవుడిని దేవుడిలాగా పూజించకుండా ఇష్టారీతిన మరి సినిమా స్టైల్లో పూజిస్తూ ఉన్నారో, మరి ఖచ్చితంగా అలాంటి మండపాలపైన కూడా మరి సనాతన ధర్మ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి వాళ్ళని చట్టరీత్యా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే కోరుకుందాం. మరి మీకు నాయకులు ఎవరైతే నచ్చుతారో, నాయకులు కావచ్చు, హీరోలు కావచ్చు, ఎవరు నచ్చితే మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అంతేగాని వాళ్ళ రూపం తీసుకొచ్చి దేవునికి పెట్టడం ఏంటి? అంటే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మరి హీరో కావచ్చు, పొలిటీషియన్ కావచ్చు, వాళ్ళు దేవుడు ఒకటే అనా మీ దృష్టిలో? మీకు ఒకటి కావచ్చు, మరి సమాజానికి ఒకటి కాదు కదా. మరి హిందూ సాంప్రదాయం అనేది ఒక లెక్క ఉంటుంది, దానికి అది ఉంటుంది కదా. మరి హిందూ సాంప్రదాయం కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్నది. సో వేల సంవత్సరాల నుంచి వస్తుంటే మరి దేవుని రూపాలు మీరు ఎట్లా మారుస్తారు అసలు? అంటే మనిషి రూపం ఏర్పాటు చేస్తే మరి మనిషి దేవుడు ఒకటేనా? సో ఎట్లా మరి ఈ నిర్వాహకులకు కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఇట్లాంటివి ఏర్పాటు చేసే ముందల్లా కొంచెమన్నా అరే ఇట్లా ఏర్పాటు చేస్తే మరి ఇది సోషల్ మీడియాలో వైరల్ అయితే ఎవరు ఏమన్నారా, మరి వాళ్ళ హిందూ సంఘాలు కావచ్చు, ఇవి కావచ్చు, ఎలాంటి యాక్షన్ తీసుకోరా అని కొంచెం కూడా ఆలోచించారా మీరు? ఇంకెవరైనా తయారు చేస్తే వాళ్ళని మీరు క్వశ్చన్ చేయాల్సింది పోయి మీరే పోయి కొనుక్కోరే బాగుంది కదా అని చెప్పి కొనుక్కొచ్చి మళ్ళీ దాన్ని విగ్రహ ప్రతిష్ఠ చేసి మండపాలు ఏర్పాటు చేసి పూజలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఖచ్చితంగా మీరు కూడా ఆలోచించాలి. సో ఇలాంటివి అయితే మళ్ళీ పునరావృతం అయితే కావద్దు. హిందూ సంస్కృతి అనేది మన గొప్ప సంస్కృతి. సో కొన్ని వేల సంవత్సరాల నుంచి అయితే మన హిందూ సంస్కృతి అయితే మనం పాటిస్తూ ఉన్నాం. దాన్ని కాపాడాల్సుకోవాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా మన పౌరులపైన మనపైన ఖచ్చితంగా ఉంటుంది. సో ఇలాంటివి చేసి మళ్ళీ మన ప్రతిష్టను మనమే దెబ్బ తీసేలా చేయొద్దు అనేదే మా యొక్క ఉద్దేశం అన్నమాట. ఇంకా సో ఏదైతే మన సనాతన ధర్మం ఉంటుందో, మన సంస్కృతి ఉంటుందో, మరి ఇలాంటిని ప్రతిష్ట దెబ్బతినేలా ఇట్లాంటి విగ్రహాలు ఎవరైతే ఏర్పాటు చేస్తారో మరి దాని గురించి కూడా ఒకసారి అయితే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి. అది కరెక్టా కాదా, ఒకవేళ చేస్తే ఎట్లా చేయాలని కూడా మన సంస్కృతిని మన సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా ఎట్లా ఉండాలి ఏంటి అనేది మీ అభిప్రాయం అయితే ఒకసారి అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అది కరెక్టా కాదా, అట్లా ఎందుకు చేశారు, అట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మీ అందరి అభిప్రాయం అయితే మేము తెలుసుకోవాలనుకుంటాం. దయచేసి మీరైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.